ఏదైనా సరే మొహం చూసి మాట్లాడాలి. అలవాటు ప్రకారం గొడవ మొదలైంది. వెళ్ళిపోవాలా? ఇవాళ అటో ఇటో తేల్చి కూడా నేను వెళ్ళను. ఎవరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు. ఏంటండి మళ్ళీ గొడవ? నువ్వు లోపలికి పో, లోపలికి పో. వీధిలో గొడవ పడితే నువ్వు అసహ్యం అంటావు. నువ్వు ముందు లోపలికి పో. నలుగురు చూస్తే నవ్విపోతారు. ముందు లోపలికి రండి. ఏమండి ఏమండి అయితే నా చీటికి మాటికి పిల్లాడితో పోటాడతారు ఎందుకు? పిల్లాడా? ఏమే దున్నపోతులా ఉన్నాడు వాడు పిల్లాడా? రోడ్డు మీద కుక్కను తరిమితే వాడికేంటి? ఏ మిస్టర్, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. నన్ను వాడు వీడు అనే హక్కు మీకు లేదు. నోరు కుక్కను తరవాలా అవతలకే? నేను వచ్చేప్పుడల్లా కుక్కను తరవాలా? నాకు ఇవాళ తెలిసి తీరాలి. ఆయన కుక్కను తరివారా లేక నన్ను తిట్టారా అని నాకు తెలిసి తీరాలి. ఎందుకు వచ్చిందండి పిల్లాడిని? వచ్చేప్పుడల్లా పని చేస్తున్నారా అని. పోయిన వారం వాడు ఏం చేశాడో చెప్పనా? ఎదురుగా వస్తున్న నన్ను చూసి ముసలి కుక్కలు బతకడం ఎందుకంటూ రాళ్లతో కొట్టాడే. నేను తప్పుకోకపోతే ఆ రాళ్ళు నాకు తగిలేవి. ఓహో, అంతకు ముందు వారం ఈయన చేశారో? ఆపండి, అది కిందటి వారం గొడవ అప్పుడే చెప్పారు. రండి లోపలికి రండి. ఆయన ఎవరో? మీ గొడవలతో చేస్తున్నాం. రండి. విన్నావుగా, పెద్ద మనిషి చేసే పనేనా అది? అందుకే నేను నీ తమ్ముడిని ఆ అమ్మాయిని ప్రేమించొద్దు అన్నాను. నన్నే ఇంత వేధిస్తున్న వాళ్ళు నీ తమ్ముడు ఆ ఇంటికి అల్లుడైతే చెప్పులతో పాటు మనశ్శాంతిని కూడా బయట వదిలేసే లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ అమ్మాయి మొహం చూసి తప్పుకుపోతున్నట్ట. వినటానికి సంతోషంగా ఉంది. ఏంట్రా మావా, మొహానికి సపోర్ట్ ఇట్టు కూర్చున్నా? ఇంకా పవిత్ర నీకు సెట్ కాలేదన్న ఫీలింగ్స్ లో ఉన్నావా? తన మనసు అర్థం కావట్లేదు మావా. మావా, ఎత్తు పల్లాలు ఏటి నీటికే తెలుసు, ఏ పొత్తు కోరాలో మనసుకే తెలుసు అని పెద్దలన్నారు. నేను మాట చెప్పనా, కొందరమ్మాయిలు పెట్రోల్ బండి లాంటాళ్ళు టక్కన పికప్ అయిపోతారు. కానీ నీ లవ్స్ డీజిల్ బండి. పికప్ అవడం కొంచెం కష్టమే, కానీ పికప్ అయ్యిందా జమ్మని. అవన్నీ మాకు తెలుసురా. ఇప్పుడు తెలియని అమ్మాయిని లవ్ చేయాలంటే ఫాలో చేసి ఐ లవ్ యూ అని చెప్పడం ఈజీ. కానీ ఫ్రెండ్షిప్ చేస్తూ ఎలా ఐ లవ్ యూ చెప్పేది? ప్రేమించానని చెప్పగానే ఫ్రెండ్షిప్ కట్టయిపోతే? ఓహో, ఉంటే ఫ్రెండ్ గా అన్నా ఉండాలి, లేదంటే లవర్ గా అన్నా ఉండాలి. అలా మొత్తానికి ఏదో ఒక రూట్ లో ఆ అమ్మాయితో నువ్వు టచింగ్ లో ఉండాలి. మావా, ఈ లవ్వులు తుమ్ములు ఒకటే. వస్తే తుమ్మేయాలి, లేదా అది మనల్ని టార్చర్ పెట్టేస్తది. అందుకని నువ్వు ఇక ఆలస్యం చేయకుండా టీ చెప్పినట్టుగా టక్మని చెప్పేయి. థ్యాంక్ యూ. ఏదైనా మాట్లాడరా. మనం ఏదైనా మాట్లాడుకుంటూ తింటే బాగుంటుందేమో. తినేప్పుడు మాట్లాడకూడదు కదా. ఆహా, మరి చట్నీ సాంబార్ కావాలంటే? అలా ఆయన మాట్లాడకుండా తింటున్నారు కదా, అదే. మీది కేరళనా? 6 నెలలు లాక్కుండా వర్షం పడుద్దంట, నిజమా? ఏ అక్కడ పోయి గొడుగులు అమ్ముతావా? మూసుకొని వచ్చిన పని చూడరా. సరే, నేను నా ఫోన్లో రింగ్ టోన్ ఆన్ చేసుకుని పక్కకి వెళ్తాను. నువ్వు మ్యాటర్ ఓపెన్ చేయి. హలో, చెప్పు కుమార్. అవునవును, ఇక్కడే ఉన్నారా? నువ్వెక్కడున్నావు? ఓహో, అలాగా. వీడి లవ్ గురించి ఆలోచించి బ్రెయిన్ వేడెక్కి ఫ్రై అయ్యేలా ఉంది. కేరళ.
ముందు వాళ్ళ పెళ్లి తర్వాత మన పెళ్లి, ఓకేనా? ఓకే. యారా శ్రీనివాసు, టైర్ అరిగేంత వరకు బండి దిగాలనిపించట్లేదా? ఏ నీ టైరు బాగానే అరిగింది. చూడు, నీ వల్ల నాకు చెడ్డ టైర్లు మార్చొచ్చు కదా. మావా, ఈయనెవర్రా? కథకి సంబంధం లేకుండా ఓవర్ యాక్ట్ చేస్తున్నాడు. ఏం పవిత్ర, నిన్నే అంత కోపంగా చూస్తున్నాడు? నీ పాత ట్యూషన్ మాస్టరా? రే ఆయన పవిత్ర వాళ్ళ నాన్నరా. నీ లవ్ నా కొంప ముంచింది. రే మావా, మంచో చెడో చివరి దాకా నువ్వు నాతోనే ఉండాలిరా. ఇకించి ఫోజ్ ఒకటి. వాడికి పడదని దీనికి చిన్నప్పటి నుంచి తెలుసు. నేను ఇరికించానా? తెలిసి మరి వాడు నేను తప్పు చేశానా? నువ్వే కదరా నన్ను నా రూట్లో తీసుకెళ్ళింది. చేయాల్సిందంతా చేసి తలంచు కూర్చుంటే సరిపోదు. ఏంట్రా మీ బావ ఉషి ఉషి అని పాము భాషలో మాట్లాడుతున్నాడు?